యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మూడవ ఆరాధనగా ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ యొక్క చక్కని సమయం మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు మన ధ్యానాంశము వేకువ రెక్కలు. వేకువ రెక్కలు. ఈరోజు మన అంశము వేకువ రెక్కలు. కీర్తనల గ్రంథం 139, Psalms 139, 9th verse. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించును. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ప్రైజ్ ది లార్డ్. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేకువ రెక్కలు అనగా మరి వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయకాలమున ఆ రెక్కలు కట్టుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ మన జీవితము ముందుకు కొనసాగించడము. చూడండి, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో ఉన్న ఆయన చెయ్యి మనను పట్టుకుంటాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన కుడి చెయ్యి నన్ను పట్టుకుంటాడు కదా. అవును, ఆయన కుడి చెయ్యి నన్ను ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. ఆయన కుడి చెయ్యి యెఫ్తాను పట్టుకుంటాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. వేకువ రెక్కలు. ఉదయకాలమున ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు మాత్రం తెలియదు, కానీ ఉదయకాలమున చేసే ప్రార్థన చాలా ధన్యంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా సాధించాలంటే, మన కుటుంబంలో మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే వేకువ రెక్కలు మనము కట్టుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఎందుకంటే ఉదయకాలమున మనము ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా మన ఫోన్ కాదు, మన ల్యాప్టాప్ కాదు, లేదా మన పిల్లలు కాదు, మన బంధుమిత్రులు కాదు. ఉదయకాలమునే ఆ వేకువ రెక్కలు ప్రభు వైపు చూస్తూ ఆయనను స్తుతిస్తే మన జీవితము చాలా ధన్యరకంగా ఉంటుందండి. అవును, వేకువ జామున ప్రార్థన చేస్తే మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. నా జీవితంలో కూడా వేకువ జామున ప్రార్థన చేస్తే నేను కూడా చాలా ఆశీర్వాదం పొందుకున్నాను, చాలా సంతోషం పొందుకున్నాను, చాలా బ్లెస్సింగ్స్, మిరకల్స్ నా జీవితంలో కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు జరిపించాడు. కాబట్టి వేకువ జామున మనము ప్రభు స్వరము వినడానికి మనం ఆశపడి ఉండాలి. వేకువ జామున మన ప్రార్థనలు ఆయన ఎదుట మనము వినిపించాలి. కాబట్టి ఆ వేకువ రెక్కలను మనము కట్టుకుంటే మన జీవితము చాలా మధురంగా మారుతుంది. హల్లెలూయా. చాలా మధురంగా మారుతుంది. అవును, వేకువ జామున లేచి ప్రార్థన చేసే వారికే ఆ ఒక్క దేవునితోని మాట్లాడే ఆ ఎక్స్పీరియన్స్ వారికే తెలుస్తుంది. ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ అద్భుత కార్యాలు వాళ్ళే అనుభవించగలుగుతారు, వేరే వారు అనుభవించలేరు. నేను అప్పుడప్పుడు నాకు నిద్ర పట్టకపోతే ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తుంటాను, ఎప్పుడు నేను దేవునితో మాట్లాడాలా అని చూస్తుంటాను. ఎప్పుడు నేను ఏ విధంగానంటే, ఎప్పుడు నేను ఉదయకాలంలో లేచి ఈ ప్రార్థన అంశాన్ని నేను దేవునితో మాట్లాడతాను, దేవునితో ఏకీభవిస్తానని ఎదురు చూస్తున్నాను. ఆ వేకువ రెక్కలను నేను కట్టుకొని దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ నా జీవితాన్ని ముందుకు కొనసాగించాలని నేను మరి భావిస్తుంటాను. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. అవును,
మనము కూడా ఆ వేకువ రెక్కలను కట్టుకోవాలి. నీవు ఎక్కడున్నా దేవుడు నిన్ను చూస్తుంటాడు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు వేకువ రెక్కలను నువ్వు కట్టుకుంటే, ఉదయకాలమున నువ్వు ప్రార్థన చేస్తే, మన జీవితాన్ని ఆయన పట్టుకొని, ఆయన కుడి చేయి పట్టుకొని మనను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలను మనము చూసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. అబ్రహాము వేకువ రెక్కలను ఏ విధంగా కట్టుకున్నాడో మనము చూసుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చూడండి, అబ్రహాము వేకువ రెక్కలను కట్టుకున్నాడు. ఇక్కడ దేవుడు చెప్పినట్లు అబ్రహాము గారు చేస్తున్నారు. తెల్లవారు జామున ఆయన లేచాడు. దేవుడు చెప్తున్నాడు ఆయనకి. చూడండి, ఆ గాడిదను సిద్ధపరచుకున్నాడు, గంతలు కట్టాడు, తన కుమారుణ్ణి సిద్ధపరిచి ఆయన ముందుకెళ్తున్నాడు. చూడండి, ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఇస్సాకుని కదా. అవును, ఒకే ఒక్కడు కుమారుడు, దహన బలికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామున, ఉదయకాలమున తెల్లవారుజామున లేచి ఆయన అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఈ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆ కట్టెలను తీసుకుంటున్నాడు, అన్ని సమకూరుస్తున్నాడు, మంటను పెట్టుకున్నాడు. చూడండి, 3 రోజుల ప్రయాణం కదా. ఆల్మోస్ట్ ఆయన కింద 300 మంది పనివారు ఉంటారు. బట్ ఎవరికి ఏం చెప్పలేదు. హీ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ బికాస్ దేవుడు ఆయనకు చెప్పాడు, నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళాలి కదా, పర్వతం మీదకి వెళ్ళాలి, ఇస్సాకును కూడా తయారు చేయి అని అబ్రహాము గారితోని దేవుడైన యెహోవా చెప్పినట్లు అబ్రహాము గారు సిద్ధపడ్డాడండి. ఎప్పుడు? వేకువ జామున, తెల్లవారు జామున. అందుకోసమే అబ్రహాము తన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. ఆయన లైఫ్లో దేవుడు చెప్పినట్లు ఆయన నడిచాడండి. దేవుడు కూర్చోమంటే కూర్చున్నాడు, దేవుడు నించోమంటే నించున్నాడు, దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళంటే వెళ్ళాడు. లేదయ్యా ఈ ప్రాంతము బాగుంది, ఈ ప్రాంతంలో నాకు ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతున్నాయి అని అనలేదు. వెళ్ళు అనగానే వెళ్ళిపోయాడు. పాపం శారమ్మ గారు అప్పుడే చెట్లు పెట్టి ఉంటుంది కదా, ఈ చెట్లు పువ్వులు బాగున్నాయి కదా, తెల్లవారుజామున తెంపుకుందాం. నో, దేవుడు చెప్పాడు వెళ్ళిపోమన్నాడు ఇక్కడి నుండి. చూడండి, దేవుడు చెప్పినట్లు అబ్రహాము గారు నడిచాడండి. హల్లెలూయా. తెల్లవారుజామున ఆయన లేచాడు, అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, చూడండి ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఒక బర్న్ట్ ఆఫరింగ్ ఇవ్వడానికి, దహన బలి ఇవ్వడానికి తన కుమారుణ్ణి పెట్టుకొని అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాడు. అప్పుడు ఆయన ముందుకెళ్తున్నాడు. చూడండి 7వ వచనము. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నాయి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా. చూడండి, అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాడు. పాపం ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా నాన్నగారు అన్ని ప్రిపేర్ చేసుకొని అన్ని పెట్టుకున్నావు, కానీ గొర్రెపిల్ల ఏది, దహన బలి ఇవ్వడానికి ల్యాంప్ ఏది? అప్పుడు అబ్రహాం గారు ఎంత చక్కగా సమాధానం ఇచ్చాడంటే, గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. చూడండి 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు, నువ్వేం కంగారు పడకు, అన్నీ సమకూర్చుకొని పెట్టుకున్నాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడే ఇస్తాడు అని ఆయన అన్ని సిద్ధపరచుకొని పెట్టుకుంటాడండి. బా
అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే పుట్టక పుట్టాడు కుమారుడు. ఎన్ని గుండెలు కావాలి దహన బలి ఇవ్వడానికి, సాక్రిఫైస్ చేయడానికి? ఎన్ని గుండెలు కావాలండి? దేవుడు మీతో అన్నాడు అనుకో, ఇప్పుడు మీ కుమార్తెని కానీ కుమారుని కానీ దహన బలి చేయాలని, మీరు చేస్తారా? చేయలేరండి, చేయలేరు. గుండె పగిలిపోతుంది. దేవా ఏం మాట్లాడుతున్నారు? విల్ క్వశ్చన్ గాడ్. బట్ అబ్రహాము గారు ఒక్క క్వశ్చన్ చేయలేదు. అయ్యా నువ్వు వచ్చావయ్యా, నీవిచ్చావు, చెప్పినట్లు ఆయన చేశాడు. పాపము ఇస్సాకు చిన్నవాడు కదా, అన్నీ ప్రిపేర్ చేసుకున్నావు, కానీ దూడ ఎక్కడా అని తండ్రి గారిని అడిగాడు. కథం ఇంకా లేదు, దేవుడు ప్రొవైడ్ చేస్తాడని చెప్పే లోపల కామ్ అయిపోతాడు. ఇంకా ఎక్కువ మాట్లాడాడు. చూడండి, ఆ కొండ మీదకి ఆయనను తీసుకెళ్తారు. మంచి ఆల్టర్, బలిపీఠం కూడా ప్రిపేర్ అక్కడ ఉంటుంది, ఆయన చేస్తాడు. దహన బలి ఇవ్వడానికి ఆయన చేతులు స్ట్రెచ్ అవుట్ చేస్తాడు. చూడండి 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకోగానే యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, ఆ చిన్నవాడి మీద నీవు చెయ్యి వేయక అబ్రహామా, అతని నేమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దహన బలి ఇవ్వడానికి కుమారుని పెట్టేశాడు. బలి ఇవ్వడానికి చేతులు లేపగానే చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా అబ్రహామా, చేతులు దించేసాయ్యా. ఇంత చక్కని మాట కదా, దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతోని. ఆ పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా, హియర్ ఐ యామ్, స్టాప్ ఇట్, ఇంకా ఆపేసాయి. నువ్వు దేవునికి లోబడి జీవిస్తున్నావు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు, నీ యొక్క విశ్వాసాన్ని నేను చూస్తున్నాను, నీ యొక్క నమ్మకత్వాన్ని నేను చూస్తున్నాను. ఆపేసాయి, అవసరం లేదు. దేవుడు మాట్లాడగానే బహుశా అబ్రహాముకి ఎంత ధైర్యం వచ్చిందో. ఆ సమయంలో అట్లనే కూలబడి ఏడ్చాడు అనుకుంటా, నాకు తెలిసి కదా, అట్లనే కూలబడి ఏడ్చాడు అనుకుంటా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా, నా కుమారుని జ్ఞాపకం చేసుకున్నావా, దహన బలి ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను కదా, తెల్లవారు జామున్న ఈ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. కానీ మనసులో ఎంతగానో బాధ, ఎంతగానో వేదన, అవన్నీ మనసులో పెట్టుకొని దేవుడు చూపించే ఆ పర్వతం మీదకి వెళుతున్నాడు. కుమారుని పట్టుకొని పడుకోబెట్టాడు ఆల్టర్ మీద, చెయ్యి లేపాడు కత్తి పట్టుకొని. చూడండి, దేవుని స్వరము వినబడింది. హల్లెలూయా. దేవుని స్వరము వినబడగానే బహుశా ఆయన కన్నీరు గార్చారు అనుకుంటా, ఏడ్చేశాడు అనుకుంటా. అయ్యా నా ప్రార్థన ఆలకించావు, నా హృదయంలో ఉన్నది నువ్వు ఆలకించావు, నా మనసులో ఉన్నది నువ్వు ఆలకించావు, నా కన్నీరును తుడిచే గొప్ప దేవుడు అయ్యా. ఇయ్యక నాకు కుమారుణ్ణి ఇచ్చావు, కానీ నేను వెనుకకు వెళ్ళలేదు, తిరిగి నీకు సమర్పించడానికి. నీకే వందనములు అని బహుశా అక్కడనే ఆయన ఏడ్చాడు అనుకుంటా. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆపేసా, ఇంకా నేను నిన్ను చూస్తున్నాను, నీ కుమారుని చూస్తున్నాను, ఆ కన్నీళ్లను చూస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కనులెత్తి చూడగానే అక్కడ ఒక పొట్టేలు ఉన్నదండి. సంతోషపడ్డాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా, నా దేవునికి, నా ప్రభుకి అని ఆ పొట్టేలు తీసుకొని దహన బలి ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం.
చూడండి నా ప్రియ సంగమా, తెల్లవారునప్పుడు ఆయన లేచి, చూడండి తెల్లవారు జామున్నే అబ్రహాము లేచి యెహోవా సన్నిధికి ఆయన వచ్చాడు. అవును, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు కదా, కుమారుణ్ణి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ తెల్లవారు జామున ఉదయకాలమున ఆ హార్ట్ని, ఆ మనసుని, ఆ హృదయాన్ని ప్రభు గైకొన్నాడు. అబ్రహాము కదా నాకు కావలసింది, అబ్రహామే కదా నీతిమంతుడు, అబ్రహామే కదా నేను ఇష్టపడ్డాను. దట్స్ వై హీ బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకోసమే ఒక స్నేహితుడిగా ఆయన మారిపోయాడండి. చాలా గొప్ప విషయం ఇది. నేను డీప్గా చదువుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేసాయి అబ్రహాం విషయంలో. చాలా చక్కగా ఈ యొక్క 14 వచనాలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చదవండి. డీప్గా చదివినప్పుడు మీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి నా ప్రియ సంగమా, అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు. రెండవదిగా ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనము. జెనసిస్ 19th chapter 27th verse. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. చాలు, తెల్లవారుజామున ఇక్కడ అబ్రహాము రెండవసారి లేస్తున్నాడు, యెహోవా సన్నిధికి వచ్చాడండి. మొట్టమొదటిగా మరి కుమారుణ్ణి దహన బలి చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా తెల్లవారుజామునే అబ్రహాము గారు లేచాడు, యెహోవా సన్నిధికి వచ్చి ఆయన వేడుకుంటున్నాడు. దేని విషయంలో? సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైపోతుందయ్యా, కాబట్టి ఈ యొక్క దేశాన్ని కాపాడు అని ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా 50 మంది ఉన్నారు నీతిమంతులు, జర కాపాడయ్యా. 20 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు కదా. ఆయన ఆ వచనంలో మనం చదువుతుంటే అధ్యాయంలో హీ వాస్ రిక్వెస్టింగ్ గాడ్, అయ్యా ప్లీజ్, కొంతమంది ఉన్నారయ్యా మిమ్మల్ని నమ్ముకున్నవారు, కాపాడని 10 వరకు వస్తాడు. ఎవరుండరండి. చూడండి, అవును దేవుడు రక్షించడానికి ఆయన ప్రార్థన చేస్తాడు, కానీ ఎవ్వరుండరు, నాట్ ఈవెన్ 1%. చూడండి, రెండవదిగా సొదొమ గొమొర్రా పట్టణము గురించి ఆయన ప్రార్థన చేస్తాడు తెల్లవారుజామున. అప్పుడు దేవుడు ఎవ్వరు లేరు నీతిమంతులు, ఎవ్వరు లేరు ఇక్కడ, వదిలేస్తాడు. మొట్టమొదటిగానేమో కుమారుని విషయంలో వేకువ జామున రెక్కలు కట్టుకుంటాడు. ఆ వేకువ రెక్కలను కట్టుకొని ఆయన ముందుకెళ్తాడు. చూడండి, 2 విషయాలు అబ్రహాము జీవితంలో మనం చూస్తుంటాం. రెండవదిగా నిర్గమకాండం 34th chapter, ఎక్సోడస్ 34th chapter, 2nd verse. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఉదయమున సినాయి కొండ మీదకి ఎక్కి ఉదయమున సిద్ధపడ్డాడు. ఎవరండి? మోషే గారు. మొట్టమొదటిగా అబ్రహాం గారిని మనం చూసుకున్నాం. రెండవదిగా మోషే వేకువ రెక్కలను కట్టుకుంటున్నాడు ఉదయముననే. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆయన సిద్ధపడుతున్నాడు. సీనాయి పర్వతం మీదకి, ఆ కొండ మీదకి, ఆ శిఖరం మీదకి ఆయన వెళ్తున్నాడు. అయ్యా, హి వాస్ ప్రిపేరింగ్. ఉదయకాలమునే చూడండి, ఆ కొండ మీద చాలా చల్లగా కదా, క్లౌడ్స్ మొత్తం వణుకుతూ ఆయన ఉంటున్నాడు. ఎందుకండి? దేవుని ఆజ్ఞలను పొందుకోవడానికి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను పొందుకోవడానికి హి వాస్ ప్రిపేరింగ్. చూడండి నా ప్రియ సంగమా, ఆయన సిద్ధపడుతున్నాడు ఉదయకాలముననే. మోషే గారు, అవును, దేవుడు తన పట్ల గొప్ప కార్యం చేశాడు. 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడవైన యెహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధములను పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడండి దేవుడు ఇదంతా ఇచ్చాడు? ఎప్పుడైతే ఆయన 10 ఆజ్ఞల పలుకలను పొందుకోగానే దేవుడు ఇవన్నీ ఆయనకు ఇస్తున్నాడు కదా. ఉదయముననే దయా దీర్ఘశాంతము కృపా సత్యము గలవాడు దేవుడైన యెహోవా కదా. ఉదయముననే ఆయన సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు, ఆ కొండ మీదకి ఎక్కి ఆ శిఖరం మీదకి ఎక్కి దేవునితో మాట్లాడుతున్నాడు ఉదయమునే. అప్పుడు దేవుళ్ళు ఆయనను చూసి ఆ 10 ఆజ్ఞల పలుకను ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఎంత చక్కగా తరతరముల వరకు దేవుడు ఆ జనరేషన్స్ వరకు ఆయన మాట్లాడినట్లు మనము చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, వేకువ జామున లేసి ప్రార్థన చేస్తే అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇదే కదా సాక్ష్యము, ఇదే సాక్ష్యము. ఈ సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఒక వ్యక్తి పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయాలి పరిశుద్ధాత్ముడు అనుకున్నాడంటే ఆ సాక్ష్యము చాలా బలంగా ఉంటుంది, చాలా విశ్వాస రూపంగా ఉంటుంది. ఒక మనిషి జీవితాన్ని మార్చే సాక్ష్యం అది. వాళ్ళ జీవిత చరిత్రలో మనము చూసినట్లయితే ఉదయకాలముననే లేచి ప్రార్థన చేస్తున్నారు. ఆ వేకువ రెక్కలు కట్టుకొని దేవుణ్ణి మాట్లాడుతూ దేవుని వైపు చూస్తూ ఆ స్వరము వింటూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అబ్రహాం గారిని చూసాము, మోషే గారిని మనము చూసాము. మూడవదిగా కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము, కీర్తనలు 5th chapter 3rd verse. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి, ఎంత చక్కగా. అవునండి, ఉదయకాలములో లేచి ప్రార్థన చేస్తున్నారు కదా. ఎవరు? దావీదు గారు. ఆయన ఆ కింగ్డమ్ని పరిపాలన చేయాలి కదా. ఉదయకాలమునే ఆయన లేచి సిద్ధపడుతున్నాడు ప్రార్థన చేయడానికి. చూడండి నా ప్రియ సంగమా, దావీదు వేకువ రెక్కలను కట్టుకుంటున్నాడు. ఏ సమయంలో? ఉదయకాలమున, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హి వాస్ ప్రిపేరింగ్. సిద్ధపడుతున్నాడు. బహుశా రాత్రి నుండే సిద్ధపడుతున్నాడు అనుకుంటా. అయ్యా నేను నీతోని మాట్లాడాలి. ఎంత ఎంత చక్కగా ఉంటుందండి మార్నింగ్ పూట. మీరు నమ్ముతారో నమ్మరో, నేను చూస్తుంటా అనురాధక్క గారు వస్తుంటారు, పాస్టమ్మ గారు వస్తుంటారు, నేను వాళ్ళకి వారికి ఎదురవుతుంటాను. ఇంకా కొంతమంది సిస్టర్స్ కూడా వస్తుంటారు, ఒక ఆంటీ కూడా వస్తుంటుంది. వారికి తెల్లవారుజామునే పాస్టర్ గారు కూడా, నేను అనుకుంటాను వాళ్ళకంటే కొంచెం ముందు పోవాలి, పాస్టమ్మ గారి కంటే కొంచెం ముందు పోవాలనుకుంటుంటాను. దేవునితో మాట్లాడడం అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎవ్వరు ఉండరండి మార్నింగ్ పూట ప్రార్థన చేసేటప్పుడు. ఎంత నిశ్శబ్దం ఉంటుందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, దేవుడు మన పక్క కూర్చొని మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ రుచిని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. హల్లెలూయా. ఆ రుచిని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎందుకంటే అబ్రహాం గారు పొందుకున్నాడు, మోషే గారు పొందుకున్నాడు కదా, దావీదు గారు కూడా పొందుకున్నాడు. పరిపాలించాలి దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కదా. కాబట్టి అయ్యా నాకు మంచి జ్ఞానము దయచేయి, ఆ పరిపాలించడానికి నాకు మంచి జ్ఞానము దయచేయి, ఏ విధంగా నడిపించాలి కదా, ఏ విధంగా పరిపాలన చేయాలి. అందుకోసమే
ఉదయమున యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. హల్లెలూయా. అవునండి, వి షుడ్ ప్రిపేర్. ప్రార్థన విర్ల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉదయకాలమున లేచి ముఖం కడుక్కొని దేవునితోని మాట్లాడము, ప్రార్థన చేయండి. మీ జీవితాలు మారబోతున్నాయి. హల్లెలూయా. దానికంటే ఏం లేదు, మీరే చెప్తారు ఆ గొప్ప సాక్ష్యాన్ని. దేవుడు మీతోనే మాట్లాడతాడు, మీరే ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము జీవితంలో చేశాడు, మోషే జీవితంలో చేశాడు, దావీదు గారి జీవితంలో కూడా చేశాడు. ఎందుకు పనికిరాదు, ఒక గొర్రెల కాపరి కదా, ఆయనను రాజుగా చేశాడు. కాబట్టి ఈ సమయంలో ఆ వేకువ రెక్కలను మీరు కూడా కట్టుకోవాలని మరి నేను ప్రార్థిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు గురించి మనం చూసుకున్నాం. నాలుగవదిగా మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్క్ 1st chapter 35th verse. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హి వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎవరండి ఈయన? యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు పెందలగడ్డనే లేచాడండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆయన లేచి ఇంకా చీకటి ఉన్నదంట, ఇంకా చీకటి ఉన్నదంట, ఇంకా తెల్లవారుజామున కాలేదు, ఇంకా చీకటి ఉన్నది. అప్పుడే ఆయన లేచి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ బా ఎంతమంది చేస్తారు? ఇంకా చీకటి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారా? ఇంకా చీకటిగా ఉన్నదంట, బహుశా 3 అనుకుంటా కదా, ఇట్స్ అరౌండ్ 3:30. ఇంకా వెలుతురు రాలేదు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నీళ్ళం చేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకండి? మన కొరకే, మన కొరకే, మన కొరకే. ఎవ్వరు తప్పిపోకూడదు, ఎవ్వరు పాపంలో పడకూడదు కదా. ఆ రక్తాన్ని కార్చాడు సిలువలో. ఆయన ఆ రక్తాన్ని కార్చాడు మన కొరకే, మన కొరకే. మన పాపాలనన్నిటినీ క్షమించాడు. ఈ కృపకాలములో ఆయన మనను రక్షిస్తున్నాడు. కేవలము ఆయన రక్తము వలనే మనమందరము కడగబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సృష్టించిన వాటిని బలిస్తే మనము కడగబడము, మనము కడగబడము. మానవులు ఎన్నో రకాలుగా బలులు సమర్పిస్తున్నారు, అర్పిస్తున్నారు. నా ప్రియ సంగమా, నా ప్రభు బలిని కోరడు. ఆయననే మరణించాడు నీ కొరకు, నా కొరకు. ఆయననే మరణించాడు కల్వరి సిలువలో. మన పాపాలు కడిగింపబడ్డాయి, కడగబడ్డాయి మన పాపాలు. కాబట్టి పెందల గడ్డలనే ఆయన లేచి ఇంకా చీకటి ఉన్నది, బయలుదేరాడు. ఆ ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ వేకువ రెక్కలను మీరు కూడా కట్టుకోవాలి. ఆ వేకువ రెక్కలను మీరు కూడా కట్టుకోవాలి. కట్టుకోకపోతే, ప్రార్థన చేయకపోతే ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఓకే, ఈరోజు అయిపోయింది డే కదా. రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అలారం పెట్టుకోండి. 4 గంటలకు 5 గంటలకు ఒక 10 నిమిషాలు దేవునితో గడపండి అండ్ స్టార్ట్ యువర్ డే. ఒక 10 నిమిషాలే. కిచెన్ వైపు చూడకండి. వంట చేసుకొని వెళ్ళిపోవాలి కదా, డ్యూటీలకు వెళ్ళిపోవాలి. ఓకే, ఆ ప్లాన్ పెట్టుకోండి. బట్ దానికంటే ముందు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయి ఒక 10 నిమిషాలు దేవునితో మాట్లాడండి. ఆ రెక్కలను మీరు కట్టుకున్నట్లయితే
ఏ విధంగానైతే అబ్రహామును ఆశీర్వదించాడో, మోషే గారిని ఏ విధంగానైతే ఉన్నతమైన స్థానంలో ఒక నాయకుడిగా నిలబెట్టాడో, దావీదు గారిని ఏ విధంగానైతే రాజుగా చేశాడో, ఆ విధంగా మీ కుటుంబాలు, మీ జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.